మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది. అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని, ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు. ఒక పక్క అమెరికా, ఒక పక్క బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకుని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు. ఒక పక్క బానిసత్వం, ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన, ఇవన్నిటి గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించుకుని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు.